మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఈచ్ టైప్ ఆఫ్ జార్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్ అయితే స్టోర్ చేసుకుంటుంది. అదే విధంగా ప్రోగ్రామింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయడానికి మనకు డేటా టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. బేసిక్ గా మనకు జావాలో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్. అయితే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఈ యొక్క డేటా టైప్స్ అనేవి ఆల్రెడీ జావాలో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి అనమాట. అంటే లైక్ ఈ యొక్క డేటా టైప్స్ ని డైరెక్ట్ గా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకు దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. లైక్ ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఈ యొక్క డేటా టైప్స్ అనేది యూజర్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. అంటే ఎవరైతే ప్రోగ్రామర్ ఉంటారో బేస్డ్ ఆన్ హిస్ రిక్వైర్మెంట్ తను ఈ యొక్క డేటా టైప్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. లైక్ స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది చూడబోతున్నాం. మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఎక్స్, వై, జెడ్. ఇంట్ ఎక్స్ అంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఓన్లీ ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అండ్ వై అంటే ఫ్లోట్ వై అంటే వై అనే ఒక వేరియబుల్ ఓన్లీ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అండ్ స్ట్రింగ్ జెడ్ అంటే జెడ్ అనే ఒక వేరియబుల్ ఓన్లీ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ 20 అనేది ఇంట్ కాబట్టి ఎక్స్ లో మనం స్టోర్ చేస్తాం. అండ్ 3.8 ఎఫ్ అనేది ఫ్లోట్ కాబట్టి వై లో స్టోర్ చేస్తాం. అండ్ పవన్స్ కూడా అనేది స్ట్రింగ్ అనేది కాబట్టి మనం జెడ్ లో స్టోర్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం అయితే ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ పోస్ట్ అనేది చేయడం జరిగింది. సో జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డే 5 వీడియో తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఈ ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. థాంక్యూ.